ఈ జగిత్యాలలో కేసీఆర్ కూడా సభ నిర్వహించబోతా ఉన్నారు. పేరుకు జీవన్ రెడ్డి చేరిక సభ అయినప్పటికీ కూడా దాదాపు సంవత్సరం తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి రాబోతా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ కూడా ఎక్కడ కనపడలేదు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా జనంలోకి రాబోతా ఉన్నారు. భారీ బహిరంగ ఉత్తర తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి తోడు ఇటు కాళేశ్వరం ఇష్యూ ఇది అప్డేట్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఈరోజు ఏం మాట్లాడతారో, లేకపోతే కేసీఆర్ దీనికి సంబంధించి ఏమన్నా కామెంట్ చేస్తారనేది కూడా అంత ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడితో ఆగకూడదు. ఈరోజు జగిత్యాల్లో సభ జరిగిన తర్వాత దాన్ని బట్టి అవసరమైతే రైతుల కోసం ప్రత్యేకంగా మరో సభను ఏర్పాటు చేయాలి. అది వరంగల్ వేదికగా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అన్నీ వీలైతే వచ్చే నెలలోనే కేసీఆర్‌కి సంబంధించినటువంటి రైతు గర్జన సభ పెట్టే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇందుకు సంబంధించి కూడా ముఖ్య నేతలతో, ముఖ్యంగా వరంగల్ జిల్లా నేతలతోటి ఇప్పటికే చర్చలు సాగినట్టుగా తెలుస్తోంది. దీని ఉద్దేశ్యం కూడా ఒకటే, రైతులకు సరైన సమయంలో నీళ్ళు అందడం లేదు, ఎరువులు అందడం లేదు. సో రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఎండాకాలంలోనూ చెరువులు మత్తడి దుంకిన పరిస్థితి నుంచి ఇప్పుడు చెరువులు ఎండిపోయి కాలువల్లో నీరు పారలేని పరిస్థితులు ఉన్నాయి. రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతు బంధు సమయం అనే రైతు బంధు లేదా రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో అవి సరైన సమయంలో పడట్లేదు. కాబట్టి దీనికి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళాలి. ముఖ్యంగా రైతుల ఇష్యూను టేకప్ చేయాలని అయితే బీఆర్ఎస్ భావిస్తూ ఉంది. అన్నీ కుదిరితే మాత్రం వరంగల్లో వచ్చే నెలలో ఈ సమావేశం ఉండే అవకాశం ఉంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మే 25వ తారీఖు అంటే రోహిణి కార్తీక్ అనేది రైతులకు చాలా కీలకం. ఎందుకంటే వర్షాకాలం సంబంధించినటువంటి పంటలు మొదలైతాయని భావిస్తారు అధికారికంగా. సో రోహిణి కార్తీ అని అంటారు మే 25వ తారీఖు నుంచి. సో అప్పుడు అదే రోజు సభ పెడితే ఎలా ఉంటుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచనలో ఉంది. ప్యూర్‌గా రైతుల కోసం రైతు గర్జన సభ పేరుతో ఈ సభ పెట్టే అవకాశం ఉంది. ఎందుకు అంటే అప్పుడు రైతులకు విత్తనాలు అవసరం పడతాయి, ఎరువులు అవసరం పడతాయి. ఇప్పటికే యాప్స్ అని ఇంకొకటని రైతులకు సరిగ్గా ఎరువులు అందడం లేదని ఏదైతే వాదన ఉందో అందుకు అనుగుణంగా ఈ సభను ఉపయోగించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తూ ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం మే 25వ తేదీన లేదా 24వ తేదీన సభ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రోహిణి కార్తీ రైతులకు అవసరం కాబట్టి రైతులకు సెంటిమెంట్ కూడా ఆ రోజు అంటే నెక్స్ట్ వచ్చే పంట కోసం ఏర్పాట్లు అంటే మొదలు పెడతా ఉంటారు. పంటకు సంబంధించినటువంటి సన్నాహకాలు మొదలు పెడతారు. కాబట్టి అదే రోజు సభ పెడితే ఎలా ఉంటుందనేది అయితే చర్చ జరిగినట్టుగా తెలిసింది.